ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడును అపఖ్యాతి పాలు చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాకతీయ సేవా సమైక్య జిల్లా అధ్యక్షులు బెజవాడ వెంకటరావు హెచ్చరించారు. బుధవారం ఒంగోలులోని సమితి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్లుగా చేసిన కాలంలో పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పక్కదారి పట్టించేందుకు వైసీపీ నాయకులు బిఆర్ నాయుడుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పచ్చూరి శ్రీనివాసరావు, ముప్పినేని సింగబాబు, నిడమానూరి హనుమంతరావు, వెలబోలు శ్రీనాథ్, ఎర్ర శ్రీనివాసరావు, ముప్పవరపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఈరోజు మా యొక్క వెంకట్రావు గారి సారథ్యంలో ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేయటానికి ప్రధాన ఉద్దేశం టీటీడీ బోర్డు చైర్మన్ గారైనటువంటి బిఆర్ నాయుడు గారు వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అక్కడ కొండ మీద ఎవరైతే దొంగలున్నారో, గతంలో స్వామివారి పట్ల అమర్యాదగా ప్రవర్తించారో, అదేవిధంగా కొండ కింద ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా దోపిడీ చేశారో, వీటన్నిటినీ కూడా బిఆర్ నాయుడు గారు రాజీ పడకుండా వాటన్నిటినీ వెలికి తీసి స్వామివారి ప్రసాదంలో ఏ విధంగా అయితే కల్తీ నెయ్యి కార్యక్రమం తెలిసి కూడా ఇది మనకు సంబంధించింది కాదు, ప్రజలు ఎట్లా పోతే మనకెందుకు అని చెప్పి కొంతమంది డబ్బులకి కక్కుర్తిపడి, కమిషన్లకి కక్కుర్తిపడి స్వామివారికి అపరాధం చేసి ఇంకా కూడా గుంటనక్కల్లాగా బిఆర్ నాయుడు గారు ఎక్కడైతే ఈ యొక్క దొంగల్ని వెలికి తీస్తున్నారో వాటికి ఓర్చుకోలేక కొంతమంది కూటమిగా ఏర్పడి వాళ్ళల్లో ప్రధాన ప్రెస్ మీడియా కూడా ఉండటం దుర్మార్గమైనటువంటి చర్య. ప్రెస్ అనేది, రిపోర్టర్లు అనేవాళ్ళు నిజాయితీగా వార్తను ప్రసారం చేసేటప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కూడా వార్తను వార్తగా ప్రసారం చేయాలి తప్ప ఒక పార్టీకి అనుకూలంగానో ఒక వ్యక్తి చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలని ఓర్చుకోలేక కొన్ని లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం, ఈ ఏఐ వచ్చిన తర్వాత వాటి ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని అక్రమమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, దాని అనుబంధంలో ఉన్నటువంటి సోషల్ మీడియా టీమ్స్ కావచ్చు, మనుషులుగా కాకుండా కేవలం డబ్బుకే పనిచేస్తున్నట్టు, ఆ డబ్బులే ప్రధానం తప్ప ఎవరు ఎలా పోతే మనకెందుకు అనే విధంగా ఈరోజు సమాజం మొత్తం గమనిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా అదే మాదిరిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద అది ఆరోపణ వచ్చినప్పుడు, తప్పు చేయనప్పుడు దానికి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవి డిపార్ట్మెంట్ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కంప్లైంట్ చేయొచ్చు, కోర్టు ద్వారా పోరాడచ్చు, వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అలా కాకుండా మమ్మల్ని అంటున్నారు కాబట్టి ఏ విధంగా ఈ ఏఐ ద్వారా కావచ్చు, లేదా లేనిపోయినటువంటి కొన్ని విషయాలని కల్పించి మహిళలని కూడా చూడకుండా, ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి డాడీ ఇలాంటి
కార్యక్రమాలు చూడాలి అని అంటే మన మీడియాలో అసహ్యంగా ఉంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి, ఒక మంచి పని చేసే వ్యక్తిని టార్గెట్ చేయడానికి ఇలాంటటువంటి దుశ్చర్యలకు పాల్పడితే రేపొద్దున మేము ఏ విధంగా బజార్లో మా స్నేహితులు ఉంటారు, మేము చదువుకునేటప్పుడు అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ పెళ్ళిళ్ళు కూడా మీరు ఈ మధ్య గమనించుంటారు. కమ్మవారు కావచ్చు, రెడ్లు కావచ్చు, నాయుళ్ళు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు అన్ని కులాలతోటి కలిసి వివాహాలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు కేవలం ఒక్క కమ్మ వాళ్ళనే టార్గెట్ చేసి ఏదైనటువంటి ప్రధాన శాఖలో ప్రధాన పదవిలో కనుక ఉంటే వాళ్ళని టార్గెట్ చేయటం, నిజాయితీగా పని చేయనివ్వకుండా వాళ్ళని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయాలి అనే రీతిలో ప్రవర్తించడం అనేది కానీ, ఈ సమాజం సిగ్గుపడే విధంగా ఉండేటటువంటి ఈ చర్యల్ని మేము మా యొక్క బెజవాడ వెంకట్రావు గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు అతి తీవ్రంగా ఖండిస్తూ, తప్పు చేయకపోతే నిరూపించుకోండి తప్ప మంచి వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మార్ఫింగ్ చేసినటువంటి వీడియోల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటాన్ని తీవ్రంగా ఖండించడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొండమీన ఓ తెలుగుదేశం కార్యకర్తగా నేను బిఆర్ నాయుడు గారిని చాలాసార్లు తిట్టుకున్నా. ఇదేంది మా కార్యకర్తలకు కూడా 300 రూపాయల టికెట్లు కూడా దొరకకుండా చేస్తున్నాడు, మేము క్యూలో వెళ్ళి తెచ్చుకోవటం ఎందుకు, ఉత్తర భారతీయుల కోసమా ఈయన్ని చైర్మన్ చేసిందని నేను తిట్టుకున్నా. కానీ అయినా కానీ సామాన్య భక్తుడికి దర్శనం త్వరగా లభించాలి, ఈ వీఐపీ సంస్కృతిని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లెటర్లకు కూడా విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యేలకు అతి తక్కువ లెటర్లు ఇస్తూ తెలుగుదేశం కార్యకర్తలకి కానీ ఆయన మీడియాలో పనిచేసే వాళ్ళకు కూడా లెటర్లు ఇవ్వకుండా ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి మీద ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేయటం అనేది చాలా దుర్మార్గం. ఈ భూమన కరుణాకర్ రెడ్డి వాడు మాట్లాడే భాష అయితే అత్యంత నీచంగా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత ఒక విష సంస్కృతి ఏంటంటే ఈ కులం మీద జరుగుతున్న దాడి, వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేసుకొనివ్వకుండా, ఉద్యోగస్తులను ఉద్యోగాలు చేసుకొనివ్వకుండా, చివరికి కామన్ మ్యాన్ను కూడా ఇబ్బంది పెట్టిన సంస్కృతి వాళ్ళది. అదే సమయంలో ఈ దేశంలోనే అత్యున్నతమైన 2వ పురస్కారం అందుకున్నటువంటి రామోజీరావు గారి మీద అమితంగా అక్రమ కేసులు పెట్టి వేధింపులు జరిగినాయి. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి పరిస్థితి నడిచింది. దాదాపు 9,700 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని 27 లక్షల చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని మూలన పడేశారు. పోలవరాన్ని నాశనం చేశారు. వాళ్ళ స్టైల్ అది. వాళ్ళు చేసింది ఏంటంటే ప్రత్యేకంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసే దోచుకు తిన్నారు. అది కూడా కాకుండా అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దేశంలో గంజాయి అనేది 272 జిల్లాలలో గంజాయి వాసన ఉంటే ప్రమాదకరమైన స్థాయిలో 4 జిల్లాలు ఉన్నాయి. ఆ 4 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పతాక స్థాయిలో 19 లక్షల కేజీల గంజాయి పోలీస్ దాడుల్లో జరిగితే 15 లక్షల పైన అది ఆంధ్రా నుంచి వెళ్ళింది. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన చరిత్ర అది. దాంట్లో ప్రధానంగా మా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వేధించారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ సోషల్ మీడియాలో బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత టీటీడీలో పాలన ఎలా ఉందంటే బిఆర్ నాయుడు గారికి ముందు, నాయుడు గారు తర్వాత అన్నంత గొప్పగా జరిగింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రక్షాళన, అద్భుతమైన ప్రక్షాళన. ఇప్పుడు పేపర్ మీడియా మొత్తం ఘోషించింది 68,17,000 కేజీలు కల్తీ నెయ్యిని సప్లై చేశారు. కనీసం 68 గ్రాములు కూడా దాంట్లో నెయ్యి లేదు. 253 కోట్లు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకు తిన్నారు.
ఇవి మొత్తం బయటికి తీశారు. నాయుడు గారు ఎందుకు టార్గెట్ అయ్యాడంటే టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాడు. ఆ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగానే మొత్తం వీళ్ళ టైంలో చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. శ్రీవారి ట్రస్ట్లో చేసిన దోపిడీలన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన నెలలో 25 రోజులు, నేను దాదాపు ఆయన చైర్మన్ అయిన తర్వాత 10-12 సార్లు కలిసి ఉంటాం. ఎప్పుడు చూసినా నెలకు 25 రోజులు కొండ మీద ఉంటున్నాడు. ఎంత అంకితమై, ఎంత డెడికేషన్తో, ఎంత సిన్సియర్గా ఆయన ఒకటే చెప్తాడు. అసలు ఈ విఐపి సంస్కృతి అనేది 100 మంది దర్శనాలు రోజు జరిగినాయి పోయిన 5 ఏళ్లలో. అసలు ఆ సంస్కృతిని కంప్లీట్గా తీసేయాలని చెప్పి ఆయన అంత డెడికేషన్తో, ఇవాళ కామన్ మ్యాన్ కూడా ఎక్కడెక్కడి నుంచో తిరుపతికి వస్తున్నారు, కొండపైన భోంచేసిన తర్వాత ఎంత తృప్తిగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి ఇవాళ కొండపైన ఉంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక చివరికి రకరకాలుగా క్రియేట్ చేసి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పది. అది ఒక రకంగా ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య కానీ, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య కానీ, రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వ్యక్తి మీద, ఒక కులాన్ని బూచిగా చూపిస్తూ, ఒక వ్యక్తిని బూచిగా చూపిస్తూ ఒక రకమైన దాడి చేస్తున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎంత ప్రక్షాళన అంటే గతంలో జరిగిన దాన్ని పూర్తి స్థాయిలో కట్ చేసే పరిస్థితికి వచ్చింది. మొత్తం బయటకు వస్తున్నాయి. లాస్ట్ టైం కలిసినప్పుడు ఒకటే చెప్పాడు, చేయాల్సిన ఏదో పనులన్నీ చేశారు. కొండ పైన ఎంత దారుణమైన పనులు చేయాలో అంత చేశారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, స్వామికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను తృప్తిగా స్వామికి సేవ చేస్తానని చెప్పి వాలంటరీగా అంత గొప్పగా ఆయన సర్వీస్ చేస్తూ ఉంటే ఈ విధంగా ట్రోల్ చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ల్యాబ్లో క్లియర్గా రిపోర్ట్లు వచ్చినాయి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళ ల్యాబ్లో. దీంట్లో ఇది నెయ్యే లేదు, దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి క్లియర్గా వచ్చింది. మరి వచ్చినప్పుడు కూడా ఇంకా బుకాయిస్తున్నారు, మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిందే అది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయోనని చెప్పి రకరకాలుగా ఎదురుదాడి చేస్తూ ఉంటారు. అది తప్పది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంపూర్ణమైన మద్దతు టీటీడీ పాలక మండలికి ఈ రాష్ట్రంలో ఉండే సంఘాలు మొత్తం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాయి. మేము ఆ దిశగానే వెళుతున్నాం. బిఆర్ నాయుడు గారు 100% నిజాయితీగా చేస్తున్నాడు. ఆయన మేము సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యవస్థలను మొత్తం నాశనం చేశాడు కాబట్టే మొన్నటి ఎలక్షన్స్లో కోకట వేళ్లతో పెకలిచ్చి వేసినట్లుగా గతంలో 86% సీట్లు నాకున్నాయి. విర్రవీగాడు నియంత. ఆ విర్రవీగిన నియంతని 86% సీట్లు మాకున్నాయి అన్న దాంట్లో 8 లేపేసి 6% మిగిలేటట్టుగా 11 సీట్లకే పరిమితం చేసి చివరికి పొజిషన్ కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఇలాంటి సందర్భంలో ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, మీరు చేశారు, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు పబ్లిక్. ఇవాళ మీరు బయట మాట్లాడేది మొత్తం అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ సెషన్స్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు 11 మందిని గెలిపించారు ప్రజా సమస్యల మీద మాట్లాడమని. మరి బయట మాట్లాడేది, టీటీడీ గురించి మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి దర్జాగా పబ్లిక్ తరఫున మాట్లాడొచ్చు కదా. అట్లా అసెంబ్లీకి రారు. ఎందుకంటే సోషల్ మీడియాను వాడుకొని వ్యవస్థలను నాశనం చేయడానికి సోషల్ మీడియా ఒకటి దొరికింది, లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి దొరికింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ.
విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, MBBS DNB DGO, డాక్టర్ S సుజిని, MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి, MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి, MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష, BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.